Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss dimensional formula. First of all, second year chapters ఉన్నాయి కదా, వాటిల్లో డైమెన్షనల్ ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ వచ్చేసి చార్జ్ Q ఈక్వల్ టు IT, where I is equal to electric current and T is equal to time. So I is equal to electric current. This is the fundamental quantity. I is one fundamental quantity. T also another fundamental quantity. T is equal to time. So what is the dimensional formula? Dimensional formula for current. Dimensional formula for current I is equal to A or capital I. A capital I. So next one, dimensional formula for time. Time T is equal to small t is equal to capital T. Dimensional formula is capital T. So substitute here Q is equal to IT. So dimensional formula for charge. Dimensional formula for charge is equal to Q equal to I into T. I is equal to A అనేదో I అనేదో ఒకటి తీసుకోండి. I into T. IT. I into T. This can be written as మనకి M, L, T ఇవి కూడా మనం కన్సిడర్ చేయాలి అని అంటే ఇక్కడ ఏం లేదు అని అంటే m పవర్ 0. నెక్స్ట్ l కూడా ఏం లేదు, l పవర్ 0, t పవర్ 1, I పవర్ 1. దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ చార్జ్ Q. దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. లీనియర్ చార్జ్ డెన్సిటీ. లీనియర్ చార్జ్ డెన్సిటీని మనం లాంబ్డాతో డినోట్ చేస్తాం. లాంబ్డా ఈక్వల్ టు చార్జ్ బై లెంత్. చార్జ్ బై లెంత్ వేర్ L ఈక్వల్ టు లెంత్. మనకి లెంత్ కి ఫార్ములా తెలుసు, డైమెన్షనల్ ఫార్ములా కూడా తెలుసు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ చార్జ్ Q ఈక్వల్ టు I ఇంటూ T. దాన్ని మనం m పవర్ 0, l పవర్ 0, t పవర్ 1, I పవర్ 1. నెక్స్ట్ వన్ లెంత్. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ లెంత్ ఈక్వల్ టు లెంత్ కి క్యాపిటల్ L. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. లీనియర్ చార్జ్ డెన్సిటీ Q ఈక్వల్ లాంబ్డా ఈక్వల్ టు Q బై L. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా ఈక్వల్ టు m పవర్ 0, l పవర్ 0, t పవర్ 1, I పవర్ 1 బై L. ఇక్కడ l పవర్ 0 బై L అంటే ఇది పైకి వెళ్తే ఎంత అవుతుంది? m పవర్ 0, l పవర్ -1, t పవర్ 1, I పవర్ 1. ఇది నెక్స్ట్ సర్ఫేస్. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. లీనియర్ చార్జ్ డెన్సిటీకి ఎంత అవుతుంది? లాంబ్డా ఈక్వల్ టు m పవర్ 0, l ఇన్వర్స్, t పవర్ 1, I పవర్ 1. దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ లీనియర్ చార్జ్ డెన్సిటీ. సో ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే ఫస్ట్ చార్జ్ అనేది తీసుకున్నాం. చార్జ్ ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు IT. కరెంట్ ఇంటూ టైం అనేది తీసుకుందాం. దానికి మనం చెప్తున్నాం కరెంట్ అండ్ టైం ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్.
ఐకి ఎంత వస్తుంది, క్యాపిటల్ ఐ ఆర్ ఏ అనేది తీసుకుంటాం, టైం కి టీ అనేది తీసుకోండి. Q is equal to IT ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ చార్జ్ Q is equal to m power 0 l power 0 t power 1 I power 1. నెక్స్ట్ లీనియర్ చార్జ్ డెన్సిటీ కి lambda is equal to Q by L. The ratio of charge per unit length. సో దాన్ని చార్జ్ కి మనం ఇప్పుడే చెప్తున్నాం, లెంత్ కి L అనేది తీసుకుంటున్నాం. దాని రెండింటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, m power 0 l power -1 t power 1 I power 1. సో దిస్ ఈస్ ది లీనియర్ చార్జ్ డెన్సిటీ. నెక్స్ట్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అనేది చూడండి. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, ఈ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీలో ఫస్ట్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, దీన్ని మనం సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ. క్యూ బై ఏ అంటే వేర్ ఏ ఈక్వల్ టు ఏరియా, క్యూ ఈక్వల్ టు చార్జ్. మనకి చార్జ్ గురించి తెలుసు, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ Q ఈక్వల్ టు T పవర్ 1 I పవర్ 1, m పవర్ 0 l పవర్ 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ప్రాపర్ గా రాసాం అనుకోండి, ఎంత అవుతుంది, m పవర్ 0 l పవర్ 0 t పవర్ 1 I పవర్ 1 అనేది అవుతుంది. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏరియాకి L స్క్వేర్ అనేది అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ, క్యూ కి m పవర్ 0 l పవర్ 0 t పవర్ 1 I పవర్ 1 బై L స్క్వేర్. సో m పవర్ 0 l పవర్ -2 t పవర్ 1 I పవర్ 1. This is the dimensional formula for surface charge density. Surface charge density की formula అనేది ఎంత ఉంటుంది, m పవర్ 0 l పవర్ -2 t పవర్ 1 I పవర్ 1. నెక్స్ట్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీని రోతో డినోట్ చేస్తాం. రో ఈక్వల్ టు చార్జ్ బై వాల్యూమ్. సో మనకి డైమెన్షనల్ ఫార్ములా అనేది వాల్యూమ్ కి తెలుసు, చార్జ్ కి తెలుసు. చార్జ్ కి m పవర్ 0 l పవర్ 0 t పవర్ 1 I పవర్ 1. నెక్స్ట్ వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఈక్వల్ టు LQ. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, రో ఈక్వల్ టు Q బై V. సో m పవర్ 0 l పవర్ 0 t పవర్ 1 I పవర్ 1 బై LQ. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, m పవర్ 0 ఇది బయట వెళ్తే -3 t పవర్ -1 t పవర్ +1 I పవర్ 1. So this is the dimensional formula for volume charge density. Volume charge density की formula ఏంటి, m పవర్ dimensional formula m పవర్ 0 l పవర్ -3 t పవర్ 1 I పవర్ 1. So this is the dimensional formula for వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఇక్కడ ఏం చెప్తాము చూడండి, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ వచ్చేసి m పవర్ 0 l పవర్ -2 t పవర్ 1 I పవర్ 1. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఫార్ములా తెలిస్తే మనం ఈజీగా డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక్కోవచ్చు.
Dimensional formula for volume charge density కి m power 0 l power minus 3 t power 1 l power t power 1 I power 1. So this is the dimensional formulas. ఈరోజు 4 చెప్పుకున్నాం. ఒకటి ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం, చార్జ్, నెక్స్ట్ లీనియర్ చార్జ్ డెన్సిటీ, తర్వాత వచ్చేసి సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. సో ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.